అనవసరంగా ఆలినే పెన్మిట్తో లొల్లి పెట్టుకొని పోయినా, లేకుంటే పెన్మిటే ఆలిని పొట్టు పొట్టు కొట్టి అవ్వగారింటికి ఎల్లగొట్టినా. ఈ రెండు కాకుండా తల్లిగారి మాటలేని భార్య వెళ్ళిపోయినా, ఒకవేళ అత్తతోనో ఆడపడుచుతోనో కీసులాటై పత్తా లేకుండా పోయినా భర్త ఏం చేస్తాడుల్లా? అటు ఇటు చేసి కాంప్రమైజ్ అయ్యి నలుగురు పెద్ద మనుషులను తీసుకొని పోతాడు. బామర్దులతో మాట్లాడి భార్యను ఇంటికి తెచ్చుకుంటాడు కదా. కానీ గిడొక మోతవారి భార్య ఇంటికి రావాలని ఏం చేసిండంటే, నా భార్య నా ఇంటికి కాపురానికి రావాలి, వచ్చి అన్నం పెట్టాలి, అట్లయితేనే ఇడికెళ్ళి దిగుతా, లేకుంటే ఈ కరెంటు టవర్ మీదనే ఉంటా అని ఆగమాగం చేసిండు. ఇగో ఈ మోతవారి. ఓ తీసుమార్కాను జర దిగు, గంతగనం పైకెక్కినావు, కండ్లు తిరిగితే కింద పడతావు, లేనిపోని పీకులాట అవుతుంది. గట్టిగానే ఉచ్చుకున్నట్టున్నాడు కదా, ఇంకా పైకి ఎక్కాలని చూస్తున్నాడు. ఓ అన్న దిగు, గమ్మత్తుకున్నావేందే? భార్య పుట్టింటికి పోయిందని టవర్ ఎక్కుతారే? అసలు ఎవరు చెప్పారు నీకు? ఇది ఎక్కాలని ఐడియా ఇచ్చింది ఎవరు? మగజాతి పరువు మొత్తం తీస్తున్నావు, జర దిగవే అన్నా. కొడుకా ఇనేటట్టు లేడు కదా. ఆఖరికి 2-3 గంటలు గిట్లనే సతాయించి చిన్నగా దిగి వచ్చిందట. కానీ ఇంతకు ఎక్కడా అనుకుంటుర్రు ఇదంతా? పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ దగ్గర. కాకపోతే ఈ అజయ్ అన్నది మన రాష్ట్రం కాదట, బీహార్కి వెళ్ళొచ్చి ఇక్కడ పనిచేస్తుండట. కానీ చూడుండ్రి ఏసోంటోళ్ళు తయారైనరో. భార్య పుట్టింటికి పోయిందని ఈ కరెంటు పోలు ఎక్కడం ఏంది చెప్పుండ్రి, తమాషా కాకుంటే.